అబ్రాహాము ఆశీర్వాదంతో, అబ్రాహాము విశ్వాసంతో, అబ్రాహాము విశ్వాసులకు తండ్రిగా నిలబెట్టిన ఆ కార్యాన్ని మనక జీవితాలలో ఏ విధంగా చూపిస్తూ నడిపిస్తుందో దేవునికి మహిమ కలగం గాక. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలలో చూస్తే అబ్రాహాముకి ఇచ్చిన ఆశీర్వచనం ఎంతో చక్కటి మాటలతో దేవుడు మన కోసం వాటిని సిద్ధపరిచిండు, స్థిరపరిచిండు. మనం వాటిలో ఉండాలని ఎంతగానో ఆశపడ్డాడు కదా. 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదాన్ని, నిన్ను దూషించి వారిని శపించదు. భూమి యొక్క సమస్త వంశంలో నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో దేవుడు చెప్పిన తర్వాత 75 సంవత్సరాలు అయిపోయినా కూడా అప్పటికి ఇంకా అసలు ఏ ఒక సూచన లేదు. 75వ సంవత్సరంలో దేవుణ్ణి తెలుసుకున్న అబ్రాహాముకి 25 సంవత్సరాలు పట్టింది. 25 సంవత్సరాల తర్వాత అగర్కు పుట్టిన ఇష్మాయేలే కొడుకు అని సిద్ధపడే టైంలో, ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అనుకునే టైంలో దేవుడు నవ్వు కలుగజేసి ఇసాకును అనుగ్రహించిండు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇసాకు అబ్రహాముకి జననమైనప్పుడు అబ్రహాముకి 100 ఏళ్ళు, షారాకి 90 ఏళ్ళు. షారా బిడ్డకు సన్యమిస్తుందని అబ్రహాంతో ఎవరు చెప్పుతారు? ఆ వాగ్దానం నెరవేర్చబడ్డది. వాగ్దానాలన్నీ మన జీవితాలలో పరలోక రాజు మన జీవితాలకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వచనాలు కాడు మనకి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితానికి ఇస్తున్న దేవుడు ఐడెంటిటీ కార్డు. దేవుని వాగ్దానాలు మన జీవితాలలో విస్తరింపజేసి, ఫలింపజేసి మనం అభివృద్ధి పొందేటట్టు దేవుడు ఎన్నో కార్యాలు మనకు చేస్తున్న దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ గొప్ప ఆశ్చర్య కార్యాలు ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్ని నేమియో చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. దేవుని భయము మన కుటుంబాలలో కనబడాలంట. దేవుని భయము మన నుండి మన బిడ్డలకి పాకాలి. దేవుని భయము వల్ల యాకోబు వణికిండంట దేవుడికి. అందుకే యోసేపు నేషనల్ని పరిపాలించిండు. దేవుడికి మహిమ కలుగును గాక. నేషనల్ పరిపాలించడానికి కారణము దేవుడు ఆ ఇస్సాకుకు, యాకోబుకు, అబ్రాహాముకు భయం చూపించిండట. దేవుడి భయం. దేవుని భయం లేకపోతే ఏమి చేయలేము. దేవుని భయము క్రమశిక్షణతో కూడిన జీవితం, అంతే. దేవునికి స్తోత్రం. పొద్దున్న లేవగానే దేవుని భయం ఏంటి? వాక్యం చదువు. మధ్యాహ్నం దేవుని భయం ఏంటి? ప్రార్థన చేసుకోవాలి. సాయంత్రం దేవుని భయం ఏంటి? వాక్య ధ్యానం చేయాలి. ఏంటి? కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఏది చెయ్యాలన్నా దేవుని భయం ఉండాలి. అబ్రహాముకి దేవుడు ఒకగానొక కొడుకుని ఇవ్వమని దేవుడు అడిగినప్పుడు అబ్రహాము చెయ్యెత్తినప్పుడు నువ్వు భయపడువాడవని నాకు కత్తి పట్టుకొని బిడ్డ మీద వేసేటప్పుడు దేవుడికి అర్థమైపోయింది. పరీక్షలో అబ్రహాం పాస్ అయిపోయాడు. ఈరోజు నా పరీక్షల్లో మనం పాస్ అవుదాం. నా పరీక్షల్లో భయం ఉండాలి. నా పరీక్షల్లో భయంతో కూడిన విధేయత దేవునికి ఎంతగానో ఇష్టం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. గొప్ప అద్భుతకర ఆశ్చర్యకర నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి కృపను అనుగ్రహించు, నీ దయ దయచేయండి, మేలు దయచేయండి. యేసు నామములో గొప్ప విజయం ఇస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.